100కు పైగా కేసుల్లో అరెస్ట్ అయి చాలా కేసుల్లో శిక్ష పడిన కరుడు గట్టిన నేరస్తుడు అతని అనుచరుడిని నర్సీపట్నం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 22 కేజీల గంజాయి, 138 గ్రాముల బంగారం, 20 తులాల వెండి, 45,000 రూపాయల నగదు, ఒక స్కూటీ, కత్తులు, రాడ్డులతో పాటు 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నర్సీపట్నం పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా పాత నేరస్తుడు రౌతు మల్లేష్, నర్సీపట్నంకు చెందిన గడ్డం రామ్ నవీన్ పట్టుబడ్డారు. ఇద్దరు ఏజెన్సీ నుంచి గంజాయిని కొనుగోలు చేసుకుని స్కూటీపై నర్సీపట్నం వస్తుండగా పట్టుబడ్డారు. వివిధ జిల్లాల్లో దొంగతనాలు చేస్తూ పట్టుబడి 100లకు పైగా కేసుల్లో ఉన్నాడని, చాలా కేసుల్లో జైలు జీవితం కూడా గడిపాడని పోలీసులు వివరించారు. వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక స్కూటీ మీద పాత నేరస్తుడు రౌతు మల్లేష్ అని చెప్పి ఈయన్ని పట్టుకోవడం జరిగింది. ఆయన వెనకాల కూడా నవీన్ అని చెప్పి ఆయన్ని కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళని తనిఖీ చేయగా వాళ్ళ దగ్గర వాళ్ళు తీసుకొస్తున్న స్కూటీలో సుమారుగా ఒక 22 కేజీల గంజాయి ఉంది. అట్లానే అందులోనే డిక్కీలో కొంత గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా ఉన్నాయండి.